లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 15వ అధ్యాయం. సుశీల వృత్తాంతం. మృగశృంగుడు తన కాబోయే భార్య ఎలా ఉండాలో తల్లిదండ్రులకు వివరించడం తెలుసుకున్నాం. ఈరోజు మృగశృంగుడికి కాబోయే భార్య సుశీల వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందామా? భోగాపురమందు సదాచార సంపన్నుడను దైవభక్తి పారాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతనికి సద్గుణ రాశి శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. బుద్ధివంతురాలైన సుశీల బాల్యం నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని పూజను గాని చేస్తుండేది. పురాణ కథలంటే ఆమెకి మిక్కిలి ప్రీతి. నిత్యం దైవభక్తి ఎందే కాలం గడుపుచూ ఉండేది. కొద్ది కాలం గడిచేసరికి ఆమెకి యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరిణగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకొన్నది. సద్గుణరాశి సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహం కనబరిచాడు. ఎట్లయినను సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా అది మాఘమాసం అగుట చేత ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్లతో కలిసి కావేరీ నదికి స్నానమునకై బయలుదేరింది. వారట్ల పోచుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగు ఒకటి భయంకర గింకారములు చేయిచు కనిపించిన వాళ్ళందరితో తొక్కుతూ నానా బీవత్సము చేయిచు సుశీలను ఆమె స్నేహితురాళ్లను చూసి వెంబడించసాగింది. మదించిన ఆ మత్త గజము దాని గింకార ధ్వని విన్న ముగ్గురి స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనక చూడక దూరంగానున్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు. మృగశృంగునికి వార్త తెలిసింది. పరుగు పరుగు వచ్చి మృతదేహాలను చూశాడు. రోధించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు, దుఃఖించాడు. ఆ విషాదం హృదయాన్ని కలిచివేసింది. ఎందుకిలా జరిగిందనుకున్నాడు. ఎలాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకొని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు. పాతి పెట్టడం ఖననం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు. తను మాత్రం కావేరీ నదిలోకి దిగి ధ్యానం చేయసాగాడు. ఇంతలో పిచ్చి పట్టిన దానివలే ఆ ఏనుగు మరలా భీంకరమైన గింకార ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేయుచున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. మృగశృంగుడు చలించలేదు, భయపడలేదు. తదేక దీక్షతో ధ్యానం చేయుచునే ఉన్నాడు. ఏమనుకుందో ఏమో, వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుని తన తొండంతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను మృగశృంగుడు భయపడలేదు. ఇదంతయు శుభసూచకమే, అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకొని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు. నెమ్మదిగా దాని శరీరం అంతటినీ నిమిరాడు. అంతే, ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి, ఓ సద్బ్రాహ్మణ విప్రకుమార, నీ వల్ల నాకు శాప విమోచన కలిగింది, ధన్యురాలిని అంటూ మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది. ఓ దిలీప మహారాజా, వింటివా? మాఘమాస నదీ స్నానం ఎంతటి మహిమ కలదో. నదీ జలం వంటిపై పడడంతోనే ఆ ఏనుగుకు శాప విమోచన కలిగింది. ఆ మాఘమాసం నందు నదీ స్నానం ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనం చాలు కదా. తరువాత వృత్తాంతంను కూడా చెప్పెదను, శ్రద్ధగా వినుమంటూ చెప్పసాగాడు. ఈ వృత్తాంతాన్ని రేపటి కథలో తెలుసుకుందాము. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది.
ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.